మూవీలో కష్టమైన పని ఏంటంటే, మూవీ యొక్క కలర్ గ్రేడింగ్ ఫస్ట్ చేసినటువంటి మ్యాచింగ్ వీఎఫ్ఎక్స్ షాట్స్ వీటిని కలపడానికి రోజుల పాటు అవిశ్రాంతంగా పనిచేశారట ఈ చిత్ర యూనిట్. మాత్రమే కాకుండా ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్ ఈ బాక్స్ 4DX ఓవర్సీస్ 2.35 కంపెనీలు ఇచ్చినటువంటి వర్క్‌ని సకాలంలో అందించారట. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది మూవీకి. థియేటర్స్‌లో ఈ మూవీని చూస్తే సూపర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ వస్తుందట. అద్భుతమైనటువంటి వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ మూవీలో పడ్డాయని చెప్పుకొచ్చాడు. ఈరోజు జరగాల్సినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్‌పోన్ అయినట్టు తెలుస్తుంది. 27న భారీ స్థాయిలో, అతి భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఇద్దరు జూనియర్ ఎన్టీఆర్‌లు నటించారా? అంటే డబుల్ క్యారెక్టర్‌లో నటించాడా? లేకపోతే త్రిబుల్ క్యారెక్టర్‌లో నటించాడా? అన్నదైతే తెలియాలంటే రెండో పార్ట్ దాకా ఆగాల్సి ఉంటుంది. శివ స్క్రిప్ట్ రాసుకున్నటువంటి విధానం మాత్రం చాలా డెప్త్‌గా ఉంది. ఇంకా డెప్త్‌గా ఉందని చెప్పాల్సి ఉంటుంది. అంటే ట్రైలర్‌లో కట్ చేసినటువంటి డైలాగు ఈ మూవీ యొక్క రేంజ్‌ని ఒక్కసారిగా పెంచాయని చెప్పాలి. అంత రణబీర్ కపూర్ గాని, ఇటు సైఫ్ అలీ ఖాన్ గాని పెర్ఫార్మన్స్‌తో పేకాడేశారని చెప్పాలి. అంత బాగా ఉంటుందంట వీళ్ళిద్దరి పెర్ఫార్మన్స్ కూడా. మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ రన్ టైము 2 గంటల 58 నిమిషాలు ఉన్నప్పటికీ సినిమా అప్పుడే అయిపోయింది అన్నటువంటి ఫీలింగ్ అయితే కలుగుతుందంట. అంత డెప్త్‌గా సినిమాలోకి తీసుకెళ్తారంట కొరటాల శివ. క్యారెక్టర్‌ని రిలీజ్ చేసేటువంటి విధానంకి షేక్ అయిపోవాలంట. అంటే అంత అద్భుతమైనటువంటి షాట్ ఈ మూవీలో ఉందంట. జూనియర్ ఎన్టీఆర్ డబుల్ క్యారెక్టర్‌లో 2 సార్లు ఇంట్రడక్షన్ సీన్స్ మాత్రం ఎక్స్ట్రార్డినరీగా కుదిరాయంట. బిఫోర్ అన్న విధంగా ఈ మూవీలో ఇంట్రడక్షన్ షాట్స్ అయితే అదిరిపోయే రేంజ్‌లో ఉన్నాయంట. జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు మెయిన్ విలన్‌గా ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ యొక్క క్యారెక్టర్ కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉండబోతుంది. ఇంట్రడక్షన్ అంతకు మించి ఉండబోతుందంట.